హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ ఫుల్ కోర్స్ డే 2. నిన్న జరిగిన కామెంట్స్ వీడియో అయితే అందరికీ బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో అందరికీ అంతేకాకుండా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మన డే 2 టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. ఇంకా టైం ఉంటే వీడియో లెంత్ కాకపోతే మనం డేటా టైప్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో కిచెన్ ఉంటుంది కదా. సో కిచెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేటివి అయితే ఉంటాయి. సో అవన్నీ మిక్స్ చేసి అయితే ఉండవు కదా. సో ఇప్పుడు సపోజ్ ఇలా ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉప్పు అయినా, కారం అయినా, పప్పులు, ఇలా సంథింగ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా. దాన్ని మనం మిక్స్ చేసి పెట్టాం. ఏదో ఒక బాక్స్లో కానీ ఏదైనా బౌల్లో కానీ స్టోర్ చేసుకుని అయితే పెట్టుకుంటాం. సో ఇది కూడా అంతే. అంటే పైథాన్లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకో, ఆ ఆబ్జెక్ట్ని ఒక బాక్స్ లాంటి ఒక వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టడం. సో డేటా ఇవ్వడం, పైథాన్కి మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ని ఇందులో పెడుతున్నా అని డేటా ఇవ్వడం. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్లో మీకు చెప్తాను. దానికంటే ముందు మీకు ఒక 3 కంటెంట్స్ గురించి అయితే మీకు తెలియాలి. సో ఇవి రూల్స్ అనుకోవచ్చు. సో ఫస్ట్ మనం వేరియబుల్ని ఎలా రాయాలో చెప్దాం. సో వేరియబుల్ అన్నప్పుడు మనం ఏ కింద తీసుకోవచ్చు. ఇదొక వేరియబులే. సో నేను వేరియబుల్ అని రాస్తున్నా. ఇది ఒక టైప్ ఆఫ్ వేరియబులే. సో అంతేకాదు, ఇప్పుడు నేను 1 వేరియబుల్ అని రాశాను అనుకోండి, సింటాక్స్ ఎర్రర్. 1 వేరియబుల్ అనేది వేరియబుల్ కాదు. సో ఇక్కడ 1 ఎప్పుడైతే వేరియబుల్ అయినా కానీ స్టార్టింగ్ 1 నుంచి అయితే 1 అంటే డిజిట్ అయితే స్టార్ట్ అవ్వకూడదు. ఏ నెంబర్ అయినా కానీ స్టార్టింగ్లో మాత్రం ఉండకూడదు. ఇలా వేరియబుల్ 1 అని ఇచ్చినా పర్లేదు, కానీ 1 వేరియబుల్ అనేది వ్యాలిడ్ కాదు. అంతేకాకుండా వేరియబుల్ అని ఇచ్చిన తర్వాత సో నేను ఇక్కడ వేరియబుల్ అని ఇచ్చిన తర్వాత ఇలాంటి అర్థగ్రేడ్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి అలౌడ్ లేదు. ఇది స్టార్టింగ్ అయినా ఎండింగ్ అయినా. లాస్ట్లో మాత్రం ఎందులో అయినా కానీ మనం స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేయడం డిసేబుల్ అనమాట. రోల్ అనేది నెంబర్ 2 అది. సో ఇప్పుడు మన వేరియబుల్ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను 1 అని ఇచ్చాను. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్లో 1 అనేది ఒక ఇంటిజర్. అంటే ఇది నెంబర్ అనకూడదు, మనం ఇంటిజర్. పైథాన్ ప్రోగ్రామింగ్ లోపలికి వచ్చేసరికి ఇది ఇంటిజర్ అవుతుంది. సో ఈ ఇంటిజర్ని నేను ప్రింట్ చేస్తా. ప్రింట్ ఏ. అయితే నేను పైథాన్ చెప్పింది ఏంటి, ఏ అనే వేరియబుల్లో 1ని నేను స్టోర్ చేశా. సో నేను ఏని ప్రింట్ చేయమన్నా. సో ఇక్కడ ఏని ప్రింట్ చేసింది. సో ఇంకేం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను దీంతో నేను అడిషన్ కూడా చేస్తా. బి ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ప్రింట్ ఇక్కడ ఉంది కదా, ఏ ప్లస్ బి ఆల్రెడీ ఇక్కడ స్టోర్ అయ్యింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పేసిన, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అయితే నేను సిస్టమ్కి చెప్పేసా పైథాన్లో. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం, ప్రింట్ చేయమంటున్నా. ఏని బీని కలిపి ప్రింట్ చేయమంటున్నా. సో అప్పుడు ఏం చేస్తుంది పైథాన్, 2 యాడ్ చేసి ప్రింట్ చేస్తుంది. ఏ ప్లస్ బి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 2, 2 కలిపితే 3. సో ఇప్పుడు మీకు అర్థమైందంటే అనుకుంటున్నా. సో మనం నెంబర్స్ని మనం ఏమని ఇండికేట్ చేస్తాం, దాన్ని ఇంటిజర్స్ అని అయితే అంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కామెంట్స్లోకి మనం చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చెప్తాం అనుకుంటున్నా, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఆల్రెడీ మ్యాథ్స్లో చూసుకోవచ్చు, పాయింట్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని డెసిమల్స్ అంటాం మనం. సో ఇప్పుడు 5.2 ఉందనుకో, దాన్ని మ్యాథ్స్లో వచ్చేసి మనం డెసిమల్ అంటాం. కానీ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో అదే 5.2ని మనం ఫ్లోట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ ఏమైంది, 5.2 ప్రింట్ అయింది. ఎటువంటి ఎర్రర్ రాలేదు. మీరు ఇచ్చిన సింటాక్స్ ఎర్రర్ అని ఏం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక నెంబర్ ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి ఎర్రర్ రాలేదు. ఎందుకు రాలేదు ఎర్రర్ అంటే పైథాన్లో కొన్ని ఆల్రెడీ స్టోర్ చేసి ఉంటాయి. అంటే దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో దీనికి ఆల్రెడీ ఒక డేటా అయితే ఇచ్చాడు. ఇప్పుడు నెంబర్స్లో మనం ఏ టు జెడ్ ఏ లెటర్స్ రాసినా, ఏ నెంబర్స్ రాసినా ఆ నెంబర్ అనేది ఇంటిజర్ కింద ఆల్రెడీ డిఫైన్ అయిపోతుంది అందులో.
ఇప్పుడు మనం పాయింట్ వాల్యూస్లో రాస్తే అది ఫ్లోట్ కింద ఆల్రెడీ డిఫైన్ అయిపోతుంది అనమాట, అందులో ఆల్రెడీ ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడ ఎర్రర్ అయితే రాలేదు. సో ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్తాను ఆగండి. సో ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక పర్సన్ నేమ్ అయితే ఇద్దాం. సో ఫస్ట్ నేను నేమే వాడతా. సో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రాహుల్ అని ఇచ్చా. ప్రింట్ నేమ్. సో ఇది కరెక్టా అంటే రాంగ్, ఎందుకంటే పైథాన్లో రాహుల్ అనే వర్డ్ అయితే లేదు. సో పైథాన్ ఎవడైతే క్రియేట్ చేశాడో వాడు దానికి రాహుల్ అనే దాన్ని ట్రైన్ చేయలేదు. ఈ వర్డ్ అనేది ఉంది, దీన్ని నువ్వు తీసుకోవాలని దానికి ట్రైన్ చేయలేదన్నమాట. సో అందుకే ఎర్రర్ అనేది అయితే వస్తుంది. ఇది కూడా చూడండి, ఇదిగో దీన్ని ఎర్రర్ అంటాం మనం. ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది, ఇక్కడ లైన్ 7లో ఎర్రర్ వచ్చింది. సో నేను ఇక్కడ ఇచ్చిన తప్పేంటి, రాహుల్ అనేది నేను సబ్జెక్ట్ ఇచ్చేసిన ఒక ఏదో ఫంక్షన్ కింద ఇచ్చా, ఇలా ఇంటిజర్ కింద అలా ఇచ్చా. సో దీన్ని మనం నేమ్ కదా. సో మనం ఇక్కడ ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే క్వాడ్స్ అనేటివి యాడ్ చేయాలి. అంటే పైథాన్ మనం ఇది ఒక పర్టికులర్ థింగ్, సో ఇది ఒక నేమ్, నీ దాంట్లో లేదు ఇది, నేను దీన్ని మెన్షన్ చేస్తూ చెప్తున్నా అని నువ్వు పైథాన్ చెప్తున్నావు. సో అందుకే మనం ఈ క్వాడ్స్ని అయితే వాడతాం. సో ఇలా క్వాడ్స్ పెట్టంగానే ఇది ఏమైపోతుంది, స్ట్రింగ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా ఇది. సో ఇప్పుడు మీకు అందరికీ అర్థమైపోయిందని అయితే నేను అనుకుంటున్నా. సో ఇదే వేరియబుల్ అంటే ఇంకా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా. నేమ్ జావియర్ అని అయితే తీసుకుంటున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్. జావియర్ ఒక ఏజ్ అనేది నేను 13లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నా. సో ఇది ఇంటిజర్ కాబట్టి నేను క్వాడ్స్ యూజ్ చేయలేదు, ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి దీనికి క్వాడ్స్ యూజ్ చేశా. సో ఫస్ట్ నేను ప్రింట్ నేమ్ అయితే చేస్తా. ఫస్ట్ నాకు నేమ్ కావాలి, తర్వాత నాకు ఏం కావాలి, ఏజ్ కావాలి. సో ప్రింట్ ఏజ్, నాకు ఫస్ట్ నేమ్ ప్రింట్ చేయి, తర్వాత ఏజ్ ప్రింట్ చేయని నేను పైథాన్కి చెప్పాను. సో అదేం చేస్తుంది, నేమ్ని ఏజ్ని ప్రింట్ చేసేసింది. సో నాకు ఇలా వద్దు అంటే ఇది అన్డిఫైన్డ్గా ఉంది అని నాకు అర్థం అవ్వట్లేదు. జావియర్ ఇచ్చింది, 13 ఇచ్చింది. సో మనం ఏమనుకోవాలి, అది ఇప్పుడు నువ్వు 13ని నేమ్ అనుకోవాలా, జావియర్ ఏజ్ అనుకోవాలా అన్నది తెలియాలి కదా. సో నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ట్రై చేద్దాం. ఒక ప్రో కోడర్ ఎలా అయితే చేస్తాడో ప్రోగ్రామింగ్, అలా మనం ప్రోగ్రామ్ చేద్దాం ఇప్పుడు. సో కామెంట్ అవుట్. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తాను చూడండి. సో నేను నేమ్ వచ్చేసి సేమ్ ఇందాక ఏదైతే ఇచ్చామో అలానే సేమ్ టు సేమ్ డేటా అయితే ఇస్తాం. సో జావియర్ ఇచ్చా, ఏజ్ వచ్చేసి సేమ్ 13 ఇచ్చా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ప్రింట్ నేమ్ అని కాదు, ప్రింట్లోనే కొంచెం అడ్వాన్స్ లెవెల్గా ట్రై చేయాలి. సో ప్రింట్ అయితే ఇచ్చాను కదా. సో ఇక్కడ నేను స్ట్రింగ్ వాడతా, ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడ ఉన్న వర్డ్స్లో ఎటువంటి వర్డ్స్ మనం యూజ్ చేసినప్పుడు, ఇప్పుడు నేమ్ ఉంది, ఇక్కడ నేను నేమ్ యూజ్ చేస్తే నాకు క్వాడ్స్ అవసరం లేదు. ఇక్కడ ఏజ్ ఉంది, ఇక్కడ ఏజ్ యూజ్ చేస్తే నాకు క్వాడ్స్ అవసరం లేదు. ఇక్కడ లేని వర్డ్స్ ఏదైతే యూజ్ చేస్తామో అప్పుడు నాకు క్వాడ్స్ అవసరం. సో ఇప్పుడు నేను ఇక్కడ లేని వర్డ్సే యూజ్ చేస్తా. మై నేమ్ ఈజ్, ఓకే, మై నేమ్ ఈజ్ అని ఇచ్చిన తర్వాత ఒక కాలం అయితే ఇస్తున్నా. సో ఈ కాలమ్స్ ఇవన్నీ నేను ఎందుకు ఇస్తున్నాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో మై నేమ్ ఈజ్ అని ఇచ్చిన తర్వాత ఒక కామా కూడా ఇస్తున్నాను. కామా ఇచ్చి నేమ్ అనేది ఇస్తా. సో దీనికి నాకు ఎటువంటి క్వాంట్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడున్న నేమ్ని నేను ఇక్కడ ఇస్తున్నా కాబట్టి. సో సేమ్ టు సేమ్ నాకు ఇప్పుడు ఏజ్ కూడా కావాలి. సేమ్ టు సేమ్ ప్రింట్ క్వాట్ మై ఏజ్ ఈజ్ సేమ్ టు సేమ్. సో ఇక్కడ కాలం ఎందుకు ఇచ్చానో మీకు ఇక్కడ అవుట్పుట్ ఇచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇలా నార్మల్గా కాకుండా అడ్వాన్స్ లెవెల్లో కావాలన్నారు కదా. సో అడ్వాన్స్ లెవెల్లో మనం ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను నేమ్ అనే దాన్ని జావియర్ కింద స్టోర్ చేశా, ఏజ్ అనే దాన్ని 13 కింద స్టోర్ చేశా. సో నాకు అవుట్పుట్లో ఏం కావాలంటే నువ్వు ఇలా డిఫైన్ చేయమని మనం ఈ పైథాన్ చెప్తున్నాం. అంటే మై నేమ్ ఈస్ జావియర్, మై ఏజ్ ఇస్ 13 అని కావాలి. అంటే క్వశ్చన్తో సహా
ఇక్కడ క్వశ్చన్ రావాలి, ఇక్కడ ఆన్సర్ రావాలి, అలా మనం ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో అప్పుడు మనం ఇలా వాడతాం. సో ఇప్పుడు చూడండి, సో మనం ఇక్కడ ఏదో మిస్టేక్ చేసాం. సో ఏజ్ ఉంది కదా, ఇక్కడ ఏజ్ దగ్గర మనం క్వాట్ ఇచ్చాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఏజ్ అనేది ఉంది. సో ఇక్కడ వాడుతున్నప్పుడు మనకు అవసరం లేదు. సో ఇప్పుడు రన్ చేస్తే మై నేమ్ ఈజ్ జావియర్, మై ఏజ్ ఇస్ 13. సో సింపుల్, వేరియబుల్స్ మీకు అర్థమైపోయాయి, ఇంకా మీరు వేరియబుల్స్ని దాటేసినట్టే. సో దీనికి సంబంధించిన రూల్స్ అనేది అయితే పక్కా మనం పాటించాల్సిందే, తప్పదు. ఎటువంటి లెటర్ డిజిట్స్ని మాత్రం మనం ఇక్కడ వాడకూడదు. ఎండింగ్లో వాడచ్చు, స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా వేరియబుల్ డిజిట్స్తో అయితే స్టార్ట్ అవ్వదు. సో ఇంకా మనం ఇప్పుడు దీన్ని అంతా కామెంట్ అవుట్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే డేటా టైప్స్ గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. సో వాట్ ఈజ్ డేటా టైప్స్? ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే డేటా టైప్స్ అంటే ఏంటి. సో డేటా టైప్స్ అంటే ఏంటి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చాం కదా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, జావియర్ అవి ఉండొచ్చు, దాన్ని మనం స్ట్రింగ్ అంటున్నాం, ఎందుకంటే ఇది ఒక సపరేట్ నేమ్ కాబట్టి దీన్ని స్ట్రింగ్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం? ఇంటిజర్ అంటున్నాం. సో ఇలా దీన్ని మనకి తెలిసేది ఇదేంటి అన్నది, కానీ సిస్టమ్కి తెలియాలంటే ఇక్కడ రావాలి కదా, మనం ఇచ్చింది ఏంటో మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా అడగాలి. సో నేను దీనికి ఏమని చేయబోతున్నా అంటే ఒక సపరేట్గా ఒక ప్రోగ్రామ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఫస్ట్ నేమ్ అయితే ఇస్తాను, నేను ఎప్పటిలాగానే నేమ్ ఇచ్చి ఒక సేమ్ జావియర్ ఇసుకుంటా, జావియర్. సో ఇది ఏంటి? స్ట్రింగ్ అనమాట. సో మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఏదైతే క్వాట్స్ యూజ్ చేస్తామో దాన్ని మనం స్ట్రింగ్ అనేస్తాం డైరెక్ట్గా. సో జావియర్ అనేది ఒక నేమ్, అదొక స్ట్రింగ్. ఇక్కడ చూపిస్తుంది కూడా ఆల్రెడీ, నేను ఎందుకన్నా మంచిది ఇక్కడ నోట్ కింద రాసుకుంటా, #స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది ఎప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అంటే, ముందు అది కూడా మనకు తెలియాలి కదా. సో స్ట్రింగ్ అనేది ఎప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అంటే str, స్ట్రింగ్ అనేది str సింబల్తో ఇండికేట్ అయ్యి చూపిస్తుంది మనకు. సో ఇంకా ఏం కావాలి మనకి? ఏజ్ కావాలి. సో ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30. సో ఇది ఇంటిజర్, ఇంట్ అని ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదా, ఇంటిజర్ని మనం ఇంట్ అని డిఫైన్ చేస్తాం. సో ఇంకా మనకు కావాల్సింది శాలరీ తీసుకుంటాయి సార్ కొత్తగా, ఎందుకంటే మనకు ఫ్లోట్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను శాలరీని యూజ్ చేసుకుంటా. వెయిట్ ఎ మినిట్, శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4545.99. అయితే దీన్ని నేను ఏం చేద్దాం, ఇది ఎలా చూపిస్తుంది అంటే ఫ్లోట్ అనేది చూపిస్తుంది, ఎటువంటి చేంజ్ అయితే ఉండదు, ఫ్లోట్ అనేది చూపిస్తుంది. సో ఇంకేం చేద్దామంటే ఇతను మేల్ కదా, సో నేను మేల్ అని రాసి ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని రాస్తా. ఈ ట్రూ అనే వర్డ్ మీకు ఇప్పటివరకు చెప్పలేదు, అదేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వేరియబుల్, ఇందాక చెప్పలేదు, మర్చిపోయాను. సో ఇది బూలియన్ అంటాం మనం. ఇందులో రెండే ఉంటాయి, ట్రూ, ఫాల్స్. అంటే ఈ ట్రూని ఫాల్స్ని మనం ఎప్పుడు వాడతామో నేను ఇంకా ఫర్దర్ వెళ్తుంటే, కోర్సులోకి వెళ్తుంటే చెప్తా, ఈజీగా ఉంటుంది కాబట్టి. సో బూలియన్ని మనం బూలియన్ అయితే డిఫైన్ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తాను, ఏమని వస్తుందో చూద్దాం. సో ఆగండి, మనం దేన్ని ప్రింట్ చేయాలో దీనికి చెప్పలేదు. సో ప్రింట్ అని ఇచ్చి బ్రాకెట్లో టైప్ అని అయితే నేను రాస్తున్నా. టైప్ అని రాసిన తర్వాత నేమ్, ఇది టైప్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక బ్రాకెట్ నేమ్, అంటే నువ్వు నాకు నేమ్ని ప్రింట్ చేయి, మళ్ళీ అదేంటో టైప్ కూడా చెప్పు అని నేను చెప్తున్నా దీనికి. సో నెక్స్ట్ ప్రింట్ అని ఇచ్చి మళ్ళీ నాకు ఇప్పుడు ఏజ్ కావాలి కాబట్టి సేమ్ టు సేమ్ నేను అన్నిళ్ళకి ఇలానే ఫాలో అవుతా. సో ఇప్పుడు నేను ప్రింట్ శాలరీ కూడా కావాలా, సో అన్నిట్లకి ఇలానే ఫాలో అయిపోతాను. సో ఇక్కడ నేను ఇచ్చిన దానికి ఏంటి అంటే నేమ్ అవని, ఏజ్ అవని, శాలరీ అవని, మెయిల్ అవని, అది ఏ టైప్ అనేది నేను అడుగుతున్నాను అనమాట పైథాన్ని. అంటే నేను ఇచ్చింది ఇదిగో స్ట్రింగ్ అని రావాలి, ఇంటిజర్ అని రావాలి, ఫ్లోట్ అని రావాలి, బూల్ అని రావాలి. ఈ టాపిక్ కొంచెం బోర్ కొట్టచ్చు, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి. సో రన్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇచ్చింది నేమ్ కదా, నేమ్ అనేది ఏంటి? స్ట్రింగ్. సో ఇది స్ట్రింగ్ కాబట్టి
మనకి ఏమని వచ్చింది, స్ట్రింగ్. సో అందుకే ఇలా వచ్చింది. సో ఇక్కడ ఇదేంటి 13 అనేది ఏంటి, ఇంటిజర్. సో ఇంటిజర్. సో ఇదేంటి, ఇక్కడ డెసిమల్స్ యూజ్ చేసాం అంటే దాన్ని ఫ్లోట్ అనాలి. సో ఇక్కడ ఫ్లోట్ అని వచ్చింది. ఇంకా ఇక్కడ ఏమనుంది, ట్రూ అనేది బూలియన్ వర్డ్. ట్రూ కానీ ఫాల్స్ కానీ రెండిట్లో ఏదన్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫీమేల్ అని రాసా. జావియర్ అనేవాడు ఫీమేల్ కాదు కదా, ఫాల్స్ కదా. సో ఫాల్స్ అనేది ఇవ్వాలి. కానీ మనం ఎప్పుడైనా కానీ ఈ బూలియన్స్ వాడేటప్పుడు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్లోనే యూజ్ చేయాలి. ఎందుకంటే దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళది ఇలానే క్రియేట్ చేయమని చెప్పారు. సో ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది, ఫీమేల్. సో ఫీమేల్ అనేది ఫాల్స్. బట్ బూలియన్స్లోకి ఏది వచ్చినా కానీ దాన్ని మనం బూల్ అనే అంటాం. రెండిట్లో ఏది యూజ్ చేసినా బూలే. సో సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఎటువంటి చేంజ్ ఉండదు. సో మనం రాసుకోవడానికి మాత్రమే, ఇది కాదు అని చెప్పడానికి కోసం. సో ఈరోజు మనకి నేర్చుకుంది ఏంటి, నేమ్స్ వేరియబుల్స్ అయితే మనకు అయిపోయింది, కంప్లీటెడ్. సో అంతేకాకుండా ఈ డేటా టైప్స్ని కూడా మనం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రేపు మళ్ళీ కలుద్దాం. సో అప్పటిదాకా స్టే ట్యూన్.